హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. పాల గ్లాసుతో గదిలోకి వచ్చి పాలరాతి శిల్పంలా నిలబడి ఉన్న వనజాను చూడగానే వేగంగా వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సందీప్. ఆ వేగానికి ఆమె చేతిలోని పాలు ఒరిగి ఇద్దరి ఎదలకి పాలాభిషేకం చేశాయి. వనజ కంగారుగా అయ్యో అని అంది. అప్పుడు విచ్చుకున్న ఆమె ఎర్రని పెదవులను ఎడమ చేయి చూపుడు వేలు బ్రొటన వేలుతో దగ్గర చేసి కుడి చేతి చూపుడు వేలుతో వయోలిన్ మీటినట్లు మీటుతూ ఐ లవ్ యూ వనజ, యు ఆర్ మై ఏంజల్ అని అన్నాడు అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ. తనలో నిద్రిస్తున్న రసికతనంతా క్షణంలో శాంపిల్గా చూపించాడు. అసలే అందగాడు, తెల్లని ఛాయ, 6 అడుగుల ఎత్తు, ఒత్తైన జుట్టు, తెల్లని కుర్తా లాల్చీ వేసుకొని మన్మధుడు సినిమాలో చివరి సీన్లో నాగార్జునలా మిలిమిలా మెరిసిపోతున్నాడు. గట్టిగా హత్తుకుంటూ చెవి దగ్గర మాట్లాడు అన్నాడు. మెల్లగా ఏం మాట్లాడను, నువ్వే మాట్లాడాలి అని అంది. కుడి చేత్తో ఆమె చెంపను నిమిరాడు. 1,00,000 వోల్ట్ విద్యుత్ ఒంట్లో ప్రవహించిన పులకింత కలిగింది ఆమెలో. వనజ ప్లీజ్ మాట్లాడు అని అతని స్వరంలో చిత్రమైన లాలన ఉంది. ఆమె గొంతులో మత్తు, ఆమె కన్నులు అరమేడుపులయ్యాయి. సందీప్ ఆమె చూకం కింద వేళ్ళు నుంచి తలపైకెత్తాడు. అయినా వనజ తల ఎత్తలేదు. చూపకం నుండి నుదుటి వరకు నోటితో ఉఫ్ అని ఊదుతూ ఉంటే మోము పైన పిల్లని గ్రోవి ఉంచుతున్నట్లు అనిపించింది ఆమెకు. వెంటనే తల పక్కకు తిప్పుకుంది. అంతే, గట్టిగా కౌగిల్లో బిగించి గులాబీ రంగులో మెత్తని బర్గర్లా ఉన్న ఆమె బూరె బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమెకు తనువంతా జల్లుమంది. ఆమె చేతుల్లో పట్టుకున్న పాల గ్లాసును వదిలేసింది. అందులో మిగిలి ఉన్న పాలు ఆమె నాభి వరకు జారాయి. ముద్దు మత్తులో ఉన్న సందీప్ మళ్ళీ ఏమైంది అని అన్నాడు. పాలు పాలు అని అంది. తర్వాత తాగుదాం, గ్లాస్ పక్కన పెట్టు అన్నాడు. పాలు ఒలికిపోయినాయనంది. పర్లేదు అని పాలు పడ్డ వనజ శరీర భాగాల్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఆ చర్యలకి ఇద్దరి తనువు మనసు ఒకే చోట కేంద్రీకృతమవుతూ కొత్తదనం కోసం సిద్ధమవుతూ ఉన్నాయి. అమాంతం ఆమె తన 2 చేతుల మీద ఎత్తుకున్నాడు. పడిపోతాను అన్న భయంతో అంటూనే ఆమె చేతులు అతని మెడను గట్టిగా వాటేసుకున్నాయి. అతని శరీరాకృతి, ఆమె అందం నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇద్దరి తనువుల్లో ఏనాడు అనుభవంలోనికి రాని ఉష్ణోగ్రత వింత ప్రకంపనాలు సృష్టిస్తుంది. సిగ్గుతో అతని ఎదలో మొహం దాచుకునేందుకు తల తిప్పిన వనజ శరీరాన్ని కొంచెం పైకి లేపి తన వైపు తిరిగిన ఆమె మొహాన్ని తన మొహానికి దగ్గరగా చేర్చుకొని ఆమె అదరాలను తన అదరాలతో బంధించేశాడు. అప్పటి వరకు మధువు వలకబోసిన ఆమె చిలిపి కళ్ళు మత్తుగా మూసుకున్నాయి. అలా ముద్దు పెడుతూనే ఆమెను మంచం మీదకు చేర్చాడు. సరిగ్గా 2 గంటల తర్వాత మత్తుగా కళ్ళు తెరిచింది వనజ. తన పెదవుల మీద దాడి చేస్తున్న సందీప్ని పక్కకు నెట్టింది. సందీప్ సూటిగా ఆమె కళ్ళల్లోకే చూస్తూ థ్యాంక్ యూ బంగారం అని అన్నాడతను. వనజ కూడా థ్యాంక్ యూ సందీప్ అని అంది అతన్ని గట్టిగా ఎదుగు హత్తుకుంటూ. అంతే, ఆ పైన మాటలు మూగవైపోయాయి. తనువు మనసుల సంగమంలో ఓటమి ఎరుగని విజేతల ప్రణయాస తీర్చుకోవడానికి దూరంగా జరిగారిద్దరు. శోభనం గదిలో కూర్చుని వనజ రాక కోసం ఎదురు చూస్తూ ఊహల్లో విహరిస్తున్న సందీప్ తలుపు దగ్గర శబ్దం విని ఛా, ఇదంతా కళ అని అనుకున్నాడు నీరసంగా. తినబోతూ రుచి చూడటానికి తొందరపడ్డ మనసుని కంట్రోల్ చేసుకొని వనజ కోసం ఎదురు చూస్తూ ఉంటే వనజాని తల్లి, అత్తగారు, ముత్తైదువులు గదిలోకి తీసుకుని వచ్చి మంచం మీద సందీప్కి ఎదురుగా కూర్చోబెట్టారు. హారతి పాట కూడా పాడారు. 5గురు ముత్తైదువులు ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్లారు. వనజ లేచి వెళ్లి తలుపు వేసి వచ్చి మౌనంగా మంచం మీద కూర్చుంది. సందీప్ ఆమె పక్కకు జరిగి గట్టిగా హత్తుకున్నాడు. తొలి స్పర్శ తాలూకు సిగ్గు బిడియం ఏమీ లేనట్లు బీసుకుంటున్న వనజ ముఖాన్ని పైకి ఎత్తాడు. వెంటనే కళ్ళు దించేసుకుంది వనజ.
కమాన్ అంటూ ఆమె ఎర్రటి పెదాలపై ముద్ర వేయాలి అని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని దగ్గరగా జరిగాడు. పెదవుల్ని లోపలికి మడిచి గట్టిగా కళ్ళు మూసుకుంది వనజ. అంతే, ఆమెని వదిలేసి దూరంగా జరిగాడు. ఆమె మొహం నిండా చెమట. అతనికి దూరంగా నిలబడింది. ఆమెకు దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి, ఆర్ యూ ఓకే వనజ, ఎనీ ప్రాబ్లం అని అన్నాడు సందీప్. నథింగ్ నథింగ్ అని అంది ఆమె. రా కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాడు అతను. నో వర్రీ, టేక్ యువర్ ఓన్ టైం అని మంచం వరకు తీసుకుని వెళ్ళాడు. కానీ అర్ధరాత్రి వరకు ప్రయత్నించినా ఆమె మౌనాన్ని మాట్లాడించలేకపోయాడు. అర్ధరాత్రి నిద్ర వచ్చే సమయంలో ఎదురుగా కూర్చొని రెచ్చగొడుతున్న ఆమె అప్సరస అందాలను చూస్తూ ఆమెను వశం చేసుకోవాలని విసల ప్రయత్నం చేశాడు. కానీ స్పందన లేని బొమ్మలా ప్రతిఘటిస్తూ ఉంటే అయిష్టంగా ఆమెకు దూరంగా జరిగి పక్కకు తిరిగి పడుకున్నాడు సందీప్. మరుసటి రోజు హనీమూన్ ప్రయాణం. ఎప్పుడు ఫ్లైట్లో తిరిగే సందీప్కి వాళ్ళు జతగా కలిసి రైలు ప్రయాణం చేయాలి అనిపించింది. ఊటీలో లేక్ వ్యూ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో బయలుదేరారు. ఎదురు బెడ్లో కూర్చొని నవల చదువుకుంటున్న వనజాను చూసి అసలు ఈమె ఇంజనీరింగ్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయేనా అనిపించింది సందీప్కి. కానీ అతని ఆలోచనలు వెనక్కు వెళ్ళాయి. సందీప్ వాళ్ళది విజయవాడ. తండ్రి శ్రీనివాసరావు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సెటిల్ అయిపోయాడు. సందీప్ హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. 2 నెలల క్రితం తండ్రి తన స్నేహితుడు వెంకటేశ్వరరావు కూతురు వనజ గురించి చెప్పి ఆన్లైన్లో ఆమె ఫోటోలు వివరాలు పంపించాడు. అందం, చదువు, ఉద్యోగం ఉన్న వనజాను చూసి వెంటనే ఓకే చెప్పాడు సందీప్ అమెరికా నుంచి నెల రోజులు లీవ్లో రావడంతో పెళ్లి చూపులు, నిశ్చయితాంబులాలు, ముహూర్తాలు, షాపింగ్లు అన్ని ప్లాన్ల ప్రకారం చక్కగా జరిగిపోయాయి. ఎంగేజ్మెంట్ అయిన రోజున వనజ కోసం యుఎస్ నుంచి తెచ్చిన లేటెస్ట్ మోడల్ 4G ఫోన్లో తన నెంబర్ ఫీడ్ చేసి తన ఇష్టాలు, అభిరుచులు అన్ని వాయిస్ రికార్డ్ చేసి ఆమెకి ఇచ్చాడు. 2 రోజులైనా ఆమె నుంచి ఫోన్ లేదు. తనే ఫోన్ చేశాడు. ఊ తప్ప మరేమీ మాట్లాడటం లేదు. ఇష్టం లేకపోతే చెప్పండి, క్యాన్సిల్ చేద్దాము అన్నాడు. అలాంటిదేమీ లేదు అని చెప్పిందామె. పెళ్లిలోనూ ముభావంగానే సందీప్ పక్కన కూర్చుందామె. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఆమెను మాట్లాడించలేకపోయాడు. రైల్లో కూర్చుని తల వంచుకొని నవల చదువుతున్న వనజాతో నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా అని అన్నాడతను. తలెత్తి చూసింది వనజ. ఎందుకు వనజ ఈ మౌనం, మాట్లాడు ప్లీజ్ అని అన్నాడు సందీప్. ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంది. మనకి పెళ్ళైంది, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని లేచి ఆమె పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. మెహందీతో ఎర్రగా పండిన ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఎంత ముద్దొస్తుందో చూడు అని ముద్దు పెట్టుకోమంటుంది. పెట్టుకోనా అని అన్నాడు అతను. మెల్లగా చేతిని వెనక్కి లాక్కుపోయింది. సందీప్ వదల్లేదు. బెదిరిపోయిన లేడి పిల్లలా అతని కళ్ళల్లోకి చూసింది. మాట్లాడితే కానీ నేను వదలను, ఎవరినైనా ప్రేమించావా అని అన్నాడతను. లేదు అని అంది. అతని కుడి చేతిని ఆమె నడుము వెనక భాగం నుండి ముందుకు జరిపి ఆమె నగ్నపు నడుము భాగాన్ని స్పృశిస్తూ ఉంటే ఇబ్బందిగా కదిలింది ఆమెకి. చెప్పు, మాట్లాడు అని అన్నాడు లాలనగా. దేని గురించి అని అంది. చెప్పాగా, నీ లవ్ గురించి. ఎవరతను అని అన్నాడతను. అలాంటిదేమీ లేదు, నథింగ్ అని అంది కంగారుగా. నాకు సైకాలజీ తెలుసు. నథింగ్ అంటే సంథింగ్ ఉన్నట్లే. నాకు సైకాలజీ అంటే ఇష్టం. పేరుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్నే అయినా సైకాలజీ మీద ఫ్యాషన్తో సైకాలజీ బుక్ చదివాను. అందులో అమ్మాయిల సైకాలజీ చదవటం నాకు మహా ఇష్టం అని అన్నాడు సందీప్. వనజ చివుక్కున తలెత్తి సందీప్ కళ్ళలోకి భయంగా చూసింది. సందీప్ చేతిని మెల్లగా ఆమె నడుము మీద నుంచి పైకి జరుపుతూ వాష్రూమ్కి వెళ్ళాలి ప్లీజ్ అని అంది భయంగా. చేయి తీశాడు సందీప్. వాష్రూమ్కి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చింది ఆమె కళ్ళు ఏడ్చినట్లు ఎర్రబడ్డాయి. సందీప్ మౌనంగా తన బెర్త్ మీదకి వెళ్ళి పడుకున్నాడతను. వనజ తన బెర్త్ మీద కూర్చుంది.
వదిలించుకుందామన్నా వదలని ఆలోచనలు ఆమెను వెంటాడుతుంటే బలవంతంగా నిద్రను ఆహ్వానించి కళ్ళు మూసుకొని పడుకుంది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. సమయం ఉదయం 9 అయింది. 1వ నంబర్ ప్లాట్ఫామ్లో వైదేహి, శ్రీధర్ ఇద్దరు వచ్చారు. మొదట తమిళ్లో, తర్వాత హిందీ, ఇంగ్లీష్లో రైలు వచ్చే సమాచారాన్ని వివరించారు. పోర్టర్లు, వెండర్లు ప్రయాణికుల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు హడావుడి పెరిగింది. వైదేహి భర్త ఎడమ చేతి కింద తన కుడి చేతిని దూర్చి గట్టిగా పట్టుకొని, ఏమిటోయ్ చేతికేదో మెత్తగా గుచ్చుకుంటుంది అని అన్నాడు శ్రీధర్. ఉంటుంది ఉంటుంది, రాను రాను మీరు 16 ఏళ్ల బాలాకుమారుడవుతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్ అని తెలియడం లేదా అని చిరుకోపంతో విసుగ్గా చేతిని వెనక్కి లాక్కోపోయిందామె. అయినా చేతిని వదలకుండా ఉండనివ్వోయ్, వెచ్చగా ఉంది అని అన్నాడు చిలిపిగా. రైల్వే ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయింది. శ్రీధర్ చేతిలో ఉన్న A4 సైజ్ పేపర్ మడత తీశాడు. దాని మీద తెలుగులో వెల్కమ్ టు సందీప్ వనజ అని రాసి ఉన్న అక్షరాలు కనిపించేటట్లు పట్టుకున్నాడు శ్రీధర్. రైలు వచ్చి ఆగింది. భోగి ఎంట్రన్స్లో నిలబడి సందీప్ తెలుగులో కనిపిస్తున్న పేపర్ను చూసి అంకుల్ అని పిలిచాడు సందీప్. సందీప్, వనజ లగేజీతో కిందకి దిగారు. శ్రీధర్, వైదేహి వాళ్ళ దగ్గరికి వచ్చారు. హలో సందీప్, మీ పెళ్ళికి రాలేకపోయాము, వీలు పడలేదు. మీ నాన్న ఇవాళ ప్రొద్దున కూడా ఫోన్ చేసి నన్ను నిష్ఠురాలాడాడు అని అన్నాడు శ్రీధర్. ఇట్స్ ఆల్ రైట్ అంకుల్, నాకంటే ముందు పుట్టింది మీ స్నేహం, నో కామెంట్స్. నీ పేరు వనజ కదమ్మా, వెంకటేశ్వరరావు గారి అమ్మాయి కదా నువ్వు, నిన్ను ఎప్పుడు చూడలేదు. నా పేరు వైదేహి అని అంది. హలో ఆంటీ అని అంది వనజ. అమ్మా వనజ, మీ నాన్న సందీప్ వాళ్ళ నాన్న నేను మంచి ఫ్రెండ్స్. మీ నాన్న ఉద్యోగరీత్యా స్టేట్స్ పట్టుకొని తిరగడం వల్ల నీతో పెద్ద పరిచయమే లేదు. నేను కోయంబత్తూర్లో బ్యాంక్ మేనేజర్ని అని చెప్పాడు శ్రీధర్. శ్రీధర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. పిల్లయ్యార్ కోయల్ దగ్గర కార్ ఆపు, మల్లెపూలు తీసుకుంటాను అని అంది వైదేహి. కారు ఆగింది. వైదేహి మల్లెపూలు తీసుకొని కారులో ఎక్కగానే, అవునండి ఇక్కడ అన్ని సీజన్లోనూ పూలు దొరుకుతాయంట కదా అని అన్నాడు సందీప్. అవును సందీప్, పగలు భక్తికి, రాత్రి రక్తికి అనుసంధానం ఈ మల్లెలే అని చెప్పాడు శ్రీధర్. సందీప్ అడిగింది నన్ను అని అంది వైదేహి. నువ్వు నిజం చెప్తావనే నేను చెప్పాను అని అన్నాడు శ్రీధర్. హిహిహి అని గొప్ప జోక్ అని అంది వైదేహి వెటకారంగా. ఆంటీ అని అంది వనజ. అంతేలే వనజ, నాతో సరసం విరసం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు మీ ఆంటీ అని అన్నాడు శ్రీధర్. సందీప్, నీకు మేం గుర్తున్నామా అని అంది వైదేహి టాపిక్ డైవర్ట్ చేస్తూ. చిన్నప్పుడు చూసిన గుర్తు, మా నాన్న మీ ఇద్దరు గురించి ఎప్పుడు చెప్తుంటారు అని అన్నాడు సందీప్. ఏమని అని అడిగాడు శ్రీధర్. మంచి రొమాంటిక్ జంట అని. ఇటీవల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మీరిద్దరూ సిమ్లాకు వెళ్ళిన పిక్స్ని డాడీ చూపించారు. అవి చూశాక నిజమే అనిపించింది అని చెప్పాడు సందీప్. వనజ సైలెంట్గా వింటుంది. 10 నిమిషాల తర్వాత ఇంటి ముందు కారాగింది. ఇల్లు వచ్చేసింది, దిగండ్రా అని అన్నాడు. శ్రీధర్, వీక్లీ మ్యాగజైన్ తెచ్చావా అని అడిగింది వైదేహి. లేకపోతే ఊరుకుంటావా నువ్వు, ఇదిగో అని ఇచ్చాడు అతను. వెల్కమ్ యంగ్ అండ్ న్యూలీ మ్యారేజ్ కపుల్, స్వాగతం సుస్వాగతం అంటూ శ్రీధర్, వైదేహి స్వాగతం పలికారు. ఇద్దరు థ్యాంక్ యూ అంటూ లోపలికి వచ్చారు. కాఫీ ఇస్తాను అని లోపలికి వెళ్ళింది వైదేహి. పెద్ద హాల్వాల్ పెయింటింగ్స్, బుక్ షెల్ఫ్ కార్నర్లో రాధాకృష్ణ విగ్రహం, కింద కాశ్మీర్ కార్పెట్, పెద్ద LED టీవీ, పెద్ద సోఫా సెట్. చాలా బాగుంది మీ ఇల్లు అని అన్నారు. అంతా ఆంటీ టేస్టే. నలుగురు కాఫీ తాగుతూ ఉంటే, ఏంటి మీ ప్రోగ్రాం అని అన్నాడు శ్రీధర్ వీక్లీలో శృంగార కథ చూస్తూ. ఈ వారం కథ ఏంటి శ్రీ అని క్యూరియాస్గా అడిగింది వైదేహి.
కథ ఏంటో విత్ యాక్షన్తో నైట్ నీకు వివరంగా చెప్తాను అని ఆమెని సూటిగా చూస్తూ కన్నుగొట్టాడు. ఆ మాట విన్న వైదేహి శ్రీధర్ని కొట్టడానికి వెళ్ళింది. కానీ శ్రీధర్ దొరకకుండా పరిగెత్తాడు. వాళ్ళ మాటలు అర్థం చేసుకున్న సందీప్ వనజ వైపు రొమాంటిక్గా చూశాడు. వనజ మాత్రం తనకి ఏమీ పట్టినట్లు బయటకు చూస్తూ ఉంది. అయ్యో కృష్ణయ్య, ఏంటయ్యా నాకు ఈ బాధలు, ఈ పిల్ల ఎప్పుడు మారుతుందయ్యా అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు సందీప్. ఇంతలో శ్రీధర్ మారుతుంది లేవయ్యా అంటూ ఇప్పుడు చెప్పు ఏంటి ప్లాన్ అని అడిగాడు అతను. అంకుల్, రేపు మధ్యాహ్నం నుంచి లేక్ వ్యూ హోటల్లో 2 నైట్లకి రూమ్ బుక్ చేశాము. తర్వాత రోజు ఇక్కడికి వచ్చి ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్తాం అని చెప్పాడు సందీప్. రండి ఇల్లు చూద్దురు గాని అని పిలిచింది వైదేహి. శ్రీధర్ శృంగార కథ చదవటం మొదలుపెట్టాడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చూపించింది. విశాలమైన బెడ్రూమ్, లైట్ కలర్ కర్టన్స్ మధ్యలో పెద్ద డబుల్ కాట్ మంచం, మ్యాచింగ్ బెడ్షీట్, మంచానికి ఎదురుగా నిలువెత్తు అద్దం, 2 కార్నర్స్లో 2 ఇటాలియన్ శిల్పాలు, కిటికీకి పక్కన ఇండోర్ బీన్స్, చిన్న బుక్ ర్యాక్, దానికి ఎదురుగా టీపాయ్, గోడలకి శృంగార భంగిమల బాపు పెయింటింగ్స్, ఒక వాల్కి హ్యాంగింగ్ మీద ఇలా రాసి ఉంది ప్రయాణ వైద్యశాల అని. అతడు ఆమెకు వ్యక్తిగత వైద్యుడు, ఆమె అతనికి ఆత్మీయ వైద్యురాలు అని ఉంది. ఆశ్చర్యంగా నిశ్చితంగా చూస్తున్న సందీప్కి ఎప్పుడో చదివిన వాస్తయానం పుస్తకంలో వాస్తాయనుడు పడక గది అలంకరణకు పెట్టిన సమయ రచనం పేరు గుర్తుకు వచ్చింది అతనికి. వైదేహి వచ్చేసరికి శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉంది మా ఇల్లు అని అంది. స్టార్ హోటల్లా ఉంది, టూ గుడ్ అని అన్నాడు సందీప్. యాంగ్జైటీగా వనజ నవ్వింది. మీరు వెళ్ళి స్నానం చేసి రెడీ అయి రండి, టిఫిన్ తిందాం అని అంది వైదేహి. ఇద్దరూ గదిలోకి లగేజ్ తీసుకుని వెళ్లారు. అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వేడి వేడి పొంగల్, వడ, చట్నీ, సాంబార్, క్యారెట్ హల్వా అన్నీ ఉన్నాయి. ఆంటీ, ఇవన్నీ ఇంత త్వరగా ఎలా చేశారు అని అన్నాడు సందీప్. ఇద్దరం కలిసే చేశాం అని అంది వైదేహి. చేశారా అంటే అంకుల్ కూడా చేశారా అని అడిగాడు సందీప్. లేదు, ఆంటీకి అన్నీ అందిస్తూ ఉంటాను అని అన్నాడు శ్రీధర్. వావ్, పొంగల్ వడ సూపర్ ఆంటీ, నాకు చాలా ఇష్టం అని అన్నాడు సందీప్. వనజ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. షేమ్గా ఫీల్ అవుతున్నావా, లేక కొత్తనా, ఆఫీసులో కూడా ఇంతేనా అని అంది. సందీప్ని అప్పుడప్పుడు చూశాను గాని మీ నాన్న నిన్ను చూసే అవకాశం కల్పించనే లేదు. ఫీల్ ఫ్రీ, దిస్ ఈజ్ యువర్ హౌస్ అని అన్నాడు శ్రీధర్. అలా ఏం లేదు అంకుల్ అని నవ్వుతూ. వనజ, క్లిప్స్ ప్లీజ్ అని అన్నాడు శ్రీధర్. అతనికి తోడు సందీప్, వైదేహి కూడా జత కలిశారు. ఆ రోజుల్లో ఆంటీ మెడలో 3 ముళ్ళు వేసిన క్షణం మొదలైన ముద్దు ముచ్చట్లు ఈ రోజు వరకు నాన్ స్టాప్గా ఎన్నేళ్లైనా బోర కొట్టకుండా కొనసాగుతూనే ఉన్నాయి. కరెక్టేనా అంటూ భార్య వైపు చూశాడు శ్రీధర్. మా ఇద్దరిని చూసిన బంధువులంతా వీరిద్దరిని తిండి తిప్పలేని అండమాన్ వీధుల్లో వదిలేసిన మాటలతోనే పూటలు గడిపేస్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కపుల్ అని అందరూ కుళ్ళుకుంటారు అని అంది వైదేహి. మేము 1-2 రోజులు దూరంగా ఉండాల్సి వచ్చినా మా మనసులు ఒకరితో ఒకరు మాట్లాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఏం చేస్తామో తెలుసు కాబట్టి మనసంతా మధురోహాలను అనుభవిస్తూనే ఉంటుంది అని అన్నాడతను. ఆమె మాటల్ని సపోర్ట్ చేస్తూ శ్రీధర్. సందీప్, ఎక్సలెంట్ అని అన్నాడతను. వనజ మౌనంగానే ఆస్వాదించింది. వనజ, నేను మా ఆఫీస్ వరకు వెళ్ళొస్తాం, చిన్న పనుంది. నువ్వు సందీప్తో కబుర్లు చెప్తూ లంచ్ ప్రిపేర్ చేయి అని అన్నాడు శ్రీధర్. వనజ, వెళ్తావా అని అడిగింది వైదేహి. వెళ్తాను ఆంటీ అంటూ లేచింది, కొంచెం రిలీఫ్ కావాలి అన్నట్లు. వనజాని తీసుకొని కారులో బయలుదేరాడు శ్రీధర్. వనజ, హౌ ఈజ్ మ్యారీడ్ లైఫ్? కొత్తగా ఉంటుంది కదా, సందీప్తో ముందే పరిచయం ఉందా అని అన్నాడతను. లేదు అంకుల్. మరి ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వు చాలా బాగా మాట్లాడతావని మీ డాడీ ఎప్పుడు చెప్తుంటాడు. సందీప్తో నీకు పెళ్ళి ఇష్టం లేదా అని అన్నాడతను.
అదేం లేదు అంకుల్ అని అంది. మరి నువ్వు పెళ్లి చేసుకోగానే నిన్ను ప్రేమించిన వర్షిత్ సూసైడ్ చేసుకుంటాడు అని భయమా అని అన్నాడు. అంతే, షాక్ కొట్టినట్టు చూసింది ఆమె. నాకు మీ నాన్న అంతా చెప్పాడు అని సెల్ ఫోన్ తీసి, ఇదేగా వర్షిత్ నీకు పంపిన బెదిరింపు మెసేజ్ అని ఫోన్ ఇచ్చాడు. వనజ ఆ లెటర్ మెసేజ్ని చూస్తూ చదువుతూ ఉంది. వనజ, నీ జ్ఞాపకాల్లో నేనింకా బ్రతికే ఉన్నానా? ప్రేమ అనే అక్షరాల తయారీ కోసం నా హృదయాన్ని ప్రయోగశాలలా మార్చుకున్నాను. శోధించి పరిశోధించి వెళుతూ వెళుతూ నా హృదయాన్ని హిరోషిమాలా మార్చి వెళ్ళిపోయావు. నా ప్రేమని భగ్నం చేసి నీ ప్రేమ నగ్నం కాకూడదు అని స్వార్థంతో మన ప్రేమను చంపేసి ఆ సమాధిపై పుష్పగుచ్చించి వెళ్ళిపోయావు. థ్యాంక్స్. నువ్వు నన్ను నా ప్రేమని కాదనుకొని మరొకరితో తాళి కట్టించుకొని వెళ్ళిపోతుంటే నేను నిన్ను తలుచుకుంటూ కాలం వృధా చేసుకోలేను కదా. అందుకే నీ మెడలో మరో వ్యక్తి తాళి కట్టే సమయంలో నా మెడకి ఉరితాడు బిగించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నీకది శుభ సమయం, నాకు అది అశుభ సమయం. అది బెదిరింపు కాదు, నిన్ను ప్రేమించిన నా బలహీనతకి తగిన శిక్ష. నువ్వు కలకాలం హాయిగా ఉండాలని కోరుకునే నీ వాడిని కాలేని వర్షిత్ని. చదివి కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ని తిరిగి ఇచ్చింది వనజ. సారీ వనజ, ఆత్మహత్య చేసుకుంటానని నిన్ను బెదిరించిన ఆ వర్షిత్ని ఇప్పుడు చూడు, కొత్త గర్ల్ ఫ్రెండ్తో ఎలా కొలుకుతున్నాడో అని పిక్స్ చూపించాడతను. అది చూసిన వనజ షాక్ అయింది. ఈ అమ్మాయి మా ఆఫీస్లో కొలీగ్ జెసికా, కేరళ అమ్మాయి. ఈ మధ్యనే జాయిన్ అయింది. అయినా ఇంత త్వరగా పిక్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అంది ఆమె ఆశ్చర్యంగా. ఎలా అంటావేంటమ్మా, ఇది ఇంటర్నెట్ యుగం. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సెకండ్స్లో సెల్ ఫోన్లో హల్చల్ చేస్తున్నాయి అని అన్నాడు. అవునంకుల్ అని బయటకు అంటోంది. కానీ లోపల మాత్రం వర్షిత్ మీద పీకల దాకా కోపంగా ఉంది. ఇంత చెత్త వెధవా అని అనుకోలేదు, ఈడియట్ అంటూ ఆవేశంగా తిడుతుంది. నీలాంటి ఇన్నోసెంట్ అమ్మాయిని ప్రేమ అనే ట్రాప్లో పడేసి తిరిగి నిన్ను తిప్పుకొని పెళ్లి కాకముందే ముద్దు ముచ్చట్లు తీర్చుకొని వదిలించుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే తల్లిదండ్రులు అంగీకరిస్తే సరే, లేదంటే అమ్మాయిలు ఇల్లు వదిలి వచ్చి రిస్క్ తీసుకొని రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. 2-3 నెలలు మోజు తీరగానే కట్నం డబ్బు పేరుతో హింసించి వదిలించుకుంటున్నారు, లేదంటే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కళ్ళు కప్పి తెరచాటు ప్రేమను సాగించే నీలాంటి అమ్మాయిలు గెలుస్తామా ఓడిపోతామా అని తెలియని ప్రేమంట ఆడి ఓడి చివరిగా కన్నీళ్లతో చరిత్రహీనుల్లా మిగిలిపోతూ ఉన్నారు అని శ్రీధర్ అనగానే వనజ కన్నీళ్లు ఆగడం లేదు. కానీ నీ జీవితం అలా కాకూడదు అని మీ నాన్న నువ్వు ప్రేమలో పడ్డావు అన్నప్పటి నుంచి నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి నీకు తెలియకుండా నిన్ను ఫాలో అయ్యాడు. వర్షిత్ వివరాలన్నీ సేకరించాడు. నువ్వేమో అతని పిచ్చిలో పడి ఆఖరికి తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్న సమయంలో కల్పించుకొని నిన్ను కట్టడి చేసి నీ దృష్టిలో విలనయ్యాడు మీ నాన్న. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక మీ నాన్న బాల్య స్నేహితుడమైన నాకు సందీప్ వాళ్ళ నాన్నకు చెప్పారు. అంతే, నీ గురించి విన్న వెంటనే ఒరే వెంకట్, నువ్వేం భయపడకురా, ఆ వయసులో ఉన్న పిల్లలకి అదంతా కామన్, ఇన్ఫాచ్యునేషన్, ప్రేమ అనుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకు, వనజాని వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడం కంటే నా కొడుకు చేసుకుంటాడు అని అన్నాడు సందీప్ వాళ్ళ నాన్న పెద్ద మనసుతో. వనజ ఏడుస్తూనే ఆశ్చర్యంగా శ్రీధర్నే చూసింది. ఇంతకీ నీకోసం చచ్చిపోతాను అన్న వర్షిత్తో నీకు పెళ్లి కుదిరింది అని నేను ఫోన్ చేసి చెప్పగానే ఏమన్నాడో నువ్వే విను అని ఫోన్ రికార్డింగ్ చేసిన వర్షిత్ మాటల్ని ఆన్ చేశాడు. వర్షిత్ పెద్దగా నవ్వుతూ, వనజ పెళ్లి చేసుకుంటుందా? సంతోషం. ఆ ముద్దపప్పుని ప్రేమలో పడేయటానికి 6 నెలలు పట్టింది.
ఫిగర్ బాగుంటుంది కదా అని 4 రోజులు జల్సా చేద్దాము అనుకుంటే ముట్టుకుంటే ముడుచుకుపోతూ అత్తిపత్తిలా అన్నీ పెళ్ళయ్యాకే అంటూ బుల్లెట్ ప్రూఫ్ బట్టల్ని వేసుకొని వచ్చేది. అయినా ఆ అందాన్ని అనుభవించకుండా వదల్లేక లేచిపోయి పెళ్లి చేసుకుందాము అని చెప్పాను. ఒప్పుకుంది. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందో, వస్తానన్న సమయానికి రాకుండా నాకు హ్యాండ్ ఇచ్చింది. ఆఫీస్కి రావడం కూడా మానేసింది. ఆఖరి హస్తంగా సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తూ మెసేజ్ పెట్టాను. దానితో నో రిప్లై. ఇట్స్ ఆల్ రైట్. ఆ పప్పు సిద్ధ కోసం ప్రాణత్యాగం చేసి అంత పిచ్చోండి కాదు. నా కోసం జెసికా పడి చస్తుంది. దాన్ని లైన్లో పెట్టుకున్నాను. వాళ్ళ నాన్నకి కేరళలో రబ్బర్ తోటలు, టీ ఎస్టేట్స్ ఉన్నాయి. అందుకే జెసికాకి ఐ లవ్ యూ చెప్పేశా అని అన్నాడు. ఆ మాటలు విన్న వనజ కళ్ళు ఇప్పుడు కన్నీళ్లు కాచటం లేదు, తప్పు తెలుసుకున్నట్లుగా ఉన్నాయి. సారీ అంకుల్, క్యారెక్టర్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండే నేను ఈ వర్షిత్ క్యాబ్లో ఎలా పడ్డానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒకసారి ఆఫీస్లో వర్షిత్ చేసిన ప్రజెంటేషన్ బాగుండేసరికి బాగుంది అని అప్రిషియేట్ చేశాను, అంతే. అప్పటి నుండి వెంటపడి ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి తల వంచుకుంది. చూసావు కదరా అతని టాలెంట్, యూజ్ అండ్ త్రో అతను. చూడమ్మా, పెళ్లికి ముందు ప్రేమ తప్పు అనడం లేదు, కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారో వర్షిత్తో నువ్వు ఇల్లు వదిలి వెళ్ళాలి అనుకున్నావు. నీ ఛాయిస్కి మా మిత్ర బృందం అంతా కలిసి అడ్డుపడి సందీప్తో నీ పెళ్లికి శ్రీకారం చుట్టి వర్షిత్ ప్రేమకు శుభం కార్డు చేశాము. సందీప్కి ఈ విషయాలన్నీ తెలిసినా నిన్ను అడగకపోవడం అతని సంస్కారం. నువ్వు తప్పు చేయలేదన్న విషయం మా అందరికీ తెలుసు కాబట్టి ఈ పెళ్లి జరిగింది. ఆ వర్షిత్ నిన్నేదో చేశాడు అన్న భయం మాకు లేదు. ఎందుకంటే నువ్వు నీ భర్తతో అమెరికా వెళ్ళిపోతున్నావు. ఏవేవో ఊహించుకుంటూ అందమైన జీవితాన్ని ఆరంభంలోనే వృధా చేసుకోవడానికి అలవాటు పడకు. దాంపత్య జీవితంలో ఒక్క క్షణం కోల్పోయినా తిరిగి రాదమ్మా. ఆల్ ది బెస్ట్ అని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజు రాత్రి మ్యారేజ్ ఫంక్షన్ ఉంది అని శ్రీధర్ వైదేహి వెళ్తూ సందీప్ వనజాకి నచ్చిన మాస్టర్ బెడ్రూమ్లో శోభనం ఏర్పాట్లు చేసి ఇద్దరిని ఒంటరిగా వదిలి వెళ్లారు. సందీప్ ఆ శయన మందిరంలో సాయన్న రచనని ఆస్వాదిస్తూ శోభనం రోజు తను ఊహించుకున్న సీన్స్ని గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో అందాలన్నీ ఆరబోసినట్లుగా పలుచని తెల్ల చీరలో అప్సరసలా గదిలోకి అడుగుపెట్టింది వనజ. ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు సందీప్. ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ముద్దుల వర్షం కురిపిస్తున్నట్లుగా ఊహల్లో విహరిస్తూ ఉన్నాడు. సందీప్ దగ్గరికి వెళ్ళిన వనజ తల కిందకు దించుకొని ఏమండి పాలు అని అంటుంది. ఏమీ మాట్లాడడు. ఇంకోసారి ఏమండి పాలు తీసుకోండి అని అంది. అయినా నో రెస్పాన్స్. ఏంది, ఏం మాట్లాడరేంటి అనుకొని తల పైకెత్తి సందీప్ని చూసింది. పైకి చూస్తూ ఊహల్లో వేరిస్తూ ఉన్నాడు సందీప్. ఏమైంది ఈయనకు అనుకుంటూ భుజం మీద తడుతుంది. ఆమె చేతికున్న గాజుల శబ్దానికి ఒక్కసారిగా ఊహల నుంచి బయటకు వచ్చాడు. ఆమె చేయి అతని భుజం మీద. ఆమె అతనికి అంత దగ్గరగా ఉండటం చూసిన సందీప్, ఏంటి మేడం గారిలో ఈరోజు ఏదో చేంజ్ కనిపిస్తుంది అని అన్నాడు సందీప్. మారరా, ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి అని అంది బొంగమూతి పెట్టుకుంటూ. మారతారు, కానీ ఇంత సడన్గా మారటానికి రీజన్ ఏంటి అని అన్నాడు. రీజన్ నువ్వు నీ మంచితనమే. వర్షిత్ గురించి నీకు తెలిసి కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నేను నీకు దూరంగా ఉంటున్నా కూడా ఏ రోజు నన్ను తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా కూడా ప్రవర్తించలేదు. ఇప్పుడు నాలో ఉన్న భయం, బాధ అన్నీ పోయాయి. వాటి ప్లేస్లో ప్రేమ మాత్రమే ఉంది. అది కూడా కేవలం నీ మీద మాత్రమే. నీలాంటి అర్థం చేసుకునే భర్త రావడం నా అదృష్టం. అదృష్టాన్ని చేతులారా నేనే దూరం చేసుకోవాలి అనుకోవడం లేదు అని అంది. మరి నాలాంటి మంచి భర్త పెళ్ళయి 10 రోజులైనా దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంటూ పస్తులించడం ఏమైనా న్యాయంగా ఉందా అని అన్నాడు సందీప్. ఇక నుండి మీకు ఆ కష్టాలే ఉండవు. టిఫిన్, లంచ్,
డిన్నర్ అన్నీ ఫుల్లుగానే ఉంటాయి అని సిగ్గుపడుతూ చెప్పింది. అవునా అంటూ వనజ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని మెడ మీద ముద్దు పెట్టి చిన్నగా కిందకి జారుతూ పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. వనజ గట్టిగా కళ్ళు మూసుకుంది. అలాగే మెల్లగా కిందకి జరుగుతూ మెడ మీద నడుము మీద కూడా పెడుతూ ఉంటే తొలి స్పర్శ తాలూకు మధుర అనుభవాలు ఇద్దరు ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. సందీప్ మొదటిసారి శోభనం గదిలో కన్న కల నెరవేరుస్తుంది వనజ. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.